హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2024 రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఇంటర్మీడియట్ మార్క్స్కి ఏమైనా వెయిటేజ్ ఉందా? అసలు ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది తీసుకుంటారా లేదా? తీసుకుంటే ఎన్ని మార్క్స్ తీసుకుంటారు? ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా? గ్రూప్స్లోనే తీసుకుంటారా లేకపోతే లాంగ్వేజెస్ కూడా కన్సిడర్ చేస్తారా? ప్రాక్టికల్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారా? ఇలాంటి డౌట్స్ అయితే చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనం క్లారిఫై చేసాం. అయినా సరే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొంత టెన్షన్లో రకరకాల ఆలోచనలు అయితే ఉంటాయి. అవి ఒకసారి క్లారిఫై చేద్దామని అయితే ఈ వీడియోలో మాట్లాడుతున్నాను నేను. సో మొదటిగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి మార్కులు అయితే అవసరం లేదు. సో ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మార్చిలో జరుగుతున్నాయి. జనవరి జేఈఈ మెయిన్ ఎగ్జామ్ అయితే జనవరిలో జరగబోతుంది. ఏప్రిల్లో జరిగే జేఈఈ మెయిన్ అప్పటికి కూడా మన రిజల్ట్ రాకపోవచ్చు. అయితే ఎగ్జామ్ రాయటానికి క్వాలిఫైయింగ్ మార్కు లేదు, కానీ మనకి ఆ ర్యాంకు ద్వారా సీటు కావాలి అనుకుంటే కొంత కట్ ఆఫ్ అయితే ఉంది. ఓకే, సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. మనకి జేఈఈ మెయిన్ ద్వారా లేదా అడ్వాన్స్ ద్వారా మనకి సీట్లు వచ్చేటువంటి ఐఐటి అవ్వచ్చు, ఎన్ఐటి అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీ అవ్వచ్చు, జిఎఫ్టిఐ అంటే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఈ 4 సంస్థలకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది జోసా కానీ సీశాబ్ కానీ 2 కౌన్సిలింగ్లు ఉంటాయి. జోసా అయితే లాస్ట్ ఇయర్ 6 రౌండ్స్ ఉన్నాయి, సీశాబ్ అయితే 2 రౌండ్స్, మొత్తం 8 రౌండ్స్ ఉంటాయి. ఈ 8 రౌండ్స్ కౌన్సిలింగ్ ద్వారా మనకి ఐఐటీల్లో ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టిఏ, ఐఐటీలకి అయితే సీశాబ్ అనేది ఉండదు, ఓన్లీ 6 రౌండ్స్లోనే తేలిపోతుంది. ఈ సంస్థల్లో దేనికైనా సరే మనకి ఎంటర్ అవ్వాలి, మనం జాయిన్ అవ్వాలి అంటే ర్యాంకుతో పాటు మనకి జేఈఈ మెయిన్లో లేదా జేఈఈ అడ్వాన్స్లో వచ్చిన ర్యాంకుతో పాటు ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా చాలా అవసరం. అది ఎవరికి అవసరం? ఏ మార్క్స్ అంటే ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇంటర్మీడియట్ చదివే ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ మార్క్స్ తోటి మనకు సంబంధం లేదు, సెకండ్ ఇయర్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. అది కూడా లాంగ్వేజెస్, ప్రాక్టికల్స్ కలిపి మాత్రమే కన్సిడర్ చేస్తారు. మ్యాథ్స్లో ఇన్ని రావాలి, ఫిజిక్స్లో ఇన్ని రావాలి, కెమిస్ట్రీ ఇన్ని రావాలి రూల్ అయితే ఏమీ లేదు. ఓవరాల్గా సెకండ్ ఇయర్ మనకు జరిగేది 530 మార్క్స్కు జరుగుతుంది. మ్యాథ్స్ 150, ఫిజిక్స్, కెమిస్ట్రీ 60 ప్లస్ ప్రాక్టికల్స్ 30. అలాగే లాంగ్వేజెస్ 100, ఇంగ్లీష్, సాంస్క్రిట్ లేదా అరబిక్ ఏదైనా అవ్వచ్చు, అదొక 100. టోటల్గా 530 మార్క్స్కి ఎగ్జామ్ జరిగితే సెకండ్ ఇయర్. సిబిఎస్ఈ వాళ్ళకైతే ఎలాగో +2లోనే ఎగ్జామ్ జరుగుతుంది. సో +2 మార్కులు మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ ఇయర్ మార్క్స్తో ఏ సంబంధము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇయర్ 530 మార్క్స్కి సంబంధించి ఓపెన్ కేటగిరీ కానీ, ఓబీసీ కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఈ 3 కేటగిరీకి సంబంధించిన బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా 530 మార్క్స్కి 75% దాటాలి. అంటే 397.5 మార్క్స్ దాటితేనే మనకి అడ్మిషన్ అనేది ఇస్తారు. ఎన్ఐటీలో అయినా, ట్రిపుల్ ఐటీ అయినా, ఐఐటి అయినా, జిఎఫ్టిఐ అయినా. ఓకే, మనకి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే ఈ పర్సంటేజ్ దాటకపోతే సీట్ ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎస్సీ కేటగిరీ కానీ, ఎస్టీ కేటగిరీ కానీ, పీడబ్ల్యూడి కేటగిరీ కానీ, ఈ 3 కేటగిరీకి సంబంధించిన బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా 530 సెకండ్ ఇయర్లో జరిగేటువంటి 530 మార్క్స్కి 344.5 మార్క్స్ రావాలి. అంటే ఈ 3 కేటగిరీ వాళ్ళకి 344.5 మార్క్స్ దాటాలి. ఈ 3 కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 397.5 మార్క్స్ దాటాలి. దాటితేనే మనకి ర్యాంక్, సీట్ అనేది ఇస్తారు. ఓకే, ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఈ మార్క్స్ దాటితేనే మనకు సీట్ ఇస్తారు. ఈ మార్క్స్ దాటకపోతే ఇంకొకటి కూడా వెరిఫై చేస్తారు. ఏంటిది అంటే 75% అన్న దాటాలి, లేదా టాప్ 20% అని ఒకటి ఉంటుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి యాక్చువల్గా ఇక్కడ 75% అంటే 397.5. టాప్ 20% అంటే అది అరౌండ్ 94-95% దాకా ఉంటుంది. అది మనకు చాలా కష్టం. అరౌండ్ 480, 470 కూడా చాలా సందర్భాల్లో దాటుతాయి. అన్ని మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ తక్కువగా ఉంటారు కాబట్టి అది మనకు అనవసరం. సిబిఎస్ఈ చదివే వాళ్ళకైతే సిబిఎస్ఈ బోర్డులు పర్టికులర్గా కొన్ని రాష్ట్రాల్లో 75% కన్నా తక్కువే ఉంటుంది. టాప్ 20% అంటారు. టాప్ 20% కానీ 75% కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అయితేనే మనకి ఆ ర్యాంక్ తోటి సీట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. టాప్ 20% అనేది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే టాప్ 20% కన్నా 75% తక్కువ స్కోర్ ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్కి ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్, ప్రాక్టికల్స్తో కలిపి మ్యాథ్స్లో ఇంత రావాలి, సైన్స్లో ఇంత రావాలి అనేది ఏమీ ఉండదు. ఓకే, టోటల్గా ఓవరాల్గా సెకండ్ ఇయర్ మార్క్స్లో మాత్రమే 530కి 397.5 రావాలి.
ఈ 3 కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి 530కి 344.5 మార్క్స్ అయితే దాటాలి. అలా వచ్చిన వాళ్ళకే సీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలాగో రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ జేఈ మెయిన్ కూడా రాస్తున్నారు కాబట్టి సెకండ్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ అని తెలుసుకోండి. సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి దాదాపుగా జేఈ మెయిన్లో 60% పైగా క్వశ్చన్ పేపర్, అంటే మనకిచ్చే ప్రతి సబ్జెక్ట్లో 30 క్వశ్చన్స్లో దాదాపుగా 18 నుంచి 22 క్వశ్చన్స్ వరకు దాదాపుగా ప్రతి క్వశ్చన్ సబ్జెక్ట్లో కూడా 18 నుంచి 22 క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ సిలబస్సే ఉంటున్నాయి. కాబట్టి మీరు సెకండ్ ఇయర్ సిలబస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్గా థరోగా అదే సిలబస్ ఇంజనీరింగ్లో కూడా ఉపయోగపడుతుంది, పర్టికులర్గా మ్యాథ్స్ అయితే. సో వీలైనంత ఎక్కువగా సెకండ్ ఇయర్ మీద ఫోకస్ పెట్టండి. మంచి పర్సంటైల్ ఫస్ట్ సెషన్లోనే తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంటర్మీడియట్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. హ్యాపీగా, కాన్సన్ట్రేషన్గా, కాన్ఫిడెంట్గా చదవండి. మంచి ర్యాంక్ వస్తుంది, ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ కూడా వస్తుంది. మీకు ఎవరికన్నా క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే క్రాష్ కోర్స్ క్లాసెస్ అయితే ఆల్రెడీ జరుగుతున్న December 1 నుంచి అన్ని వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. క్లాసెస్ అయితే January 9th వరకు జరుగుతూ ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ కావాలన్నా కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ద్వారా అది తీసుకొని మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు February 1 వరకు ఆ వీడియోస్ అయితే చూసుకోవచ్చు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.